హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ రిపేర్లు ఆల్రెడీ నేను 3 చేసి పెట్టినాను యూట్యూబ్లో. కాకపోతే కామెంట్స్లో కొంతమంది ఇలా అడుగుతున్నారు, గ్యాస్ స్టవ్ సిమ్లో పెడితే ఆఫ్ అయిపోతుందంట, ఆ రిపేర్ ఎలా చేయాలో నన్ను చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. ఆ రిపేర్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఈ వీడియోలో, మీరు ఇంట్లో మీరే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్ చూడండి. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ రిపేర్ ప్రాబ్లం చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టినాం, మంట ఆరిపోలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెలిగించాం, ఇప్పుడు సిమ్లో పెట్టినాం, ఆరిపోయింది, ఇక్కడ వెలుగుతుంది, చూసారు కదా. ఇలా సిమ్లో పెట్టినప్పుడు ఇలా ఆరిపోతుంది, ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చాలామంది అడిగారు. ఓకేనా, ఇది చాలా ఈజీగా నేను సాల్వ్ చేసి చూపిస్తాను. చూడండి, చేయడానికి కావాల్సిన సామాన్లు: ఒక టెస్టర్, ఒక పిన్నీసు, ఒక వేస్ట్ క్లాత్. గ్యాస్ స్టవ్ రిపేర్ చేయాలంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది, గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి, ఒకవేళ కుదిరితే రెగ్యులేటర్ తీసేయండి. ఓకేనా, అప్పుడే సేఫ్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టినా కూడా గ్యాస్ స్టవ్ మంట ఆరిపోకూడదంటే ఫస్ట్ మనం ఈ ప్లగ్ తీయాలా, ఈ ప్లగ్ తీసిన రిపేర్ చేయగలుగుతాం. స్టవ్ పైన ఉన్న సామాన్లు మొత్తం తీసేయండి ఫస్ట్. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని ఇలా పైకి లేపండి. చూడండి, ఇక్కడ పైన మనం ఉన్నాయి కదా ప్లగ్, దీన్ని తిప్పితే ఈ నట్టు కింద తిరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు మనం కింది కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని ఈ నట్టుని ఇలా టెస్టర్తో ఇలా తిప్పితే ఈ విధంగా చిన్నగా ఓపెన్ చేసి ఈ నట్టుని తీసేయచ్చు. ఇలాగా ఈ విధంగా చిన్న నట్టు ఉంటుంది, ఈ నట్టు తీయాలి కంపల్సరీ. ఈ నట్టుని జాగ్రత్త పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని నార్మల్గా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లగ్ ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది. ఈ స్ప్రింగ్ని కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా, దీనిలో మధ్యలో ఒక చిన్న లాక్ ఉంటుంది చిన్నది, దీన్ని టెస్టర్తో ఇలా అంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఈ విధంగానే ఇది చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది ఇలాగా. ఓకేనా, ఈ నట్టు తీయాలి కంపల్సరీ. ఫ్రెండ్స్, ఈ నట్టుకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఇక్కడ, ఇలాగా ఈ నట్లన్నీ, ఈ హోల్స్ అన్ని మనం బాగా క్లీన్ చేయాలా. ఓకేనా, ఇది క్లీన్ చేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా, పిన్నిస్ ఉంది కదా, ఈ పిన్నిస్ని ఇట్లా సన్న హోల్ ఉంటుంది, ఈ హోల్లో ఇట్లా క్లీన్ చేయండి. ఓకేనా, పిన్నిస్ పడుతుంది హోల్లో. ఈ టెస్టర్తో ఈ క్లాత్ని ఇలా చుట్టుకోండి, ఇలా కోసిగా వస్తుంది. అప్పుడు దీని మధ్యలో కానీ ఇట్లా మొత్తం చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు మనం. ఓకేనా, ఈ హోల్స్లో కూడా ఇలాగా చాలా ఈజీ క్లీన్ చేయొచ్చు. దీనిలో ఒక చిన్న హోల్ ఉంది చూడండి, ఈ హోల్లో పిన్నిస్ పట్టకపోతే మన కరెంటు వైర్లో చిన్న తీగ ఉంటుంది కదా, ఆ తీగతో క్లీన్ చేయండి. ఓకేనా, ఈ హోల్స్ అన్ని బాగా క్లీన్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఈ హోల్స్ క్లీన్ అయినా లేదో చూడాలంటే ఇక్కడ ఉంది కదా ఈ హోల్, ఇక్కడ మనం నోట్తో గాలి ఊదాల. గాలి ఊదినప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్లో గాలి వస్తుంది, అప్పుడు మనకు క్లారిటీగా అర్థమైపోద్ది క్లీన్ అయిపోయిందని. ఫ్రెండ్, ఇవన్నీ ఇలా కొంచెం క్లీన్ చేసుకోండి, అన్నీ నీట్గా ఉండాలా. ఓకేనా, ఈ స్ప్రింగ్ కూడా, ఓకేనా, ఈ నట్టు కూడా, హోల్కి కూడా కొంచెం క్లీన్ చేద్దాం. టెస్టర్తో క్లాత్ని ఇలా రౌండప్ చేసి ఒకసారి 2 సార్లు, లేదంటే కొంచెం ఇట్లా అనండి, ఎక్కువ అవసరం లేదు, లైట్గా చేసిన సరిపోద్ది. ఓకేనా, కొంచెం ఇలాగా అనండి, క్లీన్ అయిపోద్ది ఈజీగా. ఓకే, కొన్నిసార్లు ఈ ప్లగ్ కూడా మన టైట్గా ఉంటుంది తిప్పేదానికి, దాని రిపేర్ కూడా ఇలాగనే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అప్పుడు ఇది క్లీన్ చేస్తే ఫ్రీగా తయారవుతుంది, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీకు డౌట్ ఉంటే నేను వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ, చూడండి ఒకసారి, యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇది ఎలా ఉందో అలాగా ఫిట్ చేసేద్దాం యాజ్ ఇట్ ఈస్గా. ఫస్ట్ ఈ హోల్ ఉంది కదా గాడి, దీన్ని కింది పక్క పెట్టుకోండి. ఓకేనా, ఇలా కింది పక్కకి. ఆ తర్వాత స్ప్రింగ్ వేయండి. స్ప్రింగ్ పెట్టిన తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ చూసుకోండి, ఈ డై కిందికి ఉండాలా. ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ కిందికి ఉండాలా ఈ విధంగా. ఓకేనా, అట్లాగే అది పట్టుకొని ఇలా పైకి లేపాలా. పట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఈ హోల్లో కరెక్ట్గా చూసుకోండి, ఈ నట్టుని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత టెస్టర్తో దీన్ని టైట్ చేయండి చిన్నగా. క్రాస్గా ఎక్కకూడదు, నట్టు పోతుంది. కరెక్ట్గా ఎక్కియండి, నట్టుని కరెక్ట్గా ఎక్కియండి, రాంగ్ డై ఎక్కికండి, నట్టు పోతే ఇబ్బంది పడతాం. ఎక్కువ టైట్ చేయకూడదు, మీడియం టైట్ చేయాలా, నట్టు ఇరిగిపోతుంది ఒకసారి. ఓకేనా, ఈ విధంగా అంతా రిపేర్ అయిపోయిన తర్వాత సిలిండర్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత గ్యాస్ లీకేజ్ చెక్ చేసుకోండి. గ్యాస్ లీకేజ్ లేకపోతేనే ఆన్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే ఆఫ్ చేసేయండి. మీరు ఏమైనా లూజ్గా బిగించండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సేఫ్గా ఉండాలి. ఓకేనా, గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి, ఓకేనా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మంట ఫుల్గా వస్తుందా. ఇప్పుడు సిమ్లో పెడతాను చూడండి, ఆఫ్ అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు ఈ పక్క కూడా చూడండి,
మంట ఫుల్గా వస్తుందా? సిమ్లో పూడేనా? ఇది కూడా చూడండి, సిమ్లో పెట్టినాను. చూడండి ఫ్రెండ్స్, మంట ఫుల్గా పెట్టాను, సిమ్లో ఫుల్గా పెట్టేశాను. చూడండి ఆఫ్ అవ్వలేదు. చూడండి ఇప్పుడు పూర్తిగా పెట్టేశాను. చూడండి ఇక్కడ కూడా చూడండి. ఓకేనా? చాలా ఈజీగా రిపేర్ చేసుకోవడం ఎలాగో. ఓకేనా? ఏ పక్క అయినా కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. కొన్ని గ్యాస్ స్టవ్లు వేరేగా ఉంటాయి, గ్లాస్గా కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఇలా అడుగుతున్నారు, నా గ్యాస్ స్టవ్ వేరేగా ఉంది, గ్లాస్ ఉంటుంది, 4 పొయ్యిలు అలా ఉంటాయన్నారు. అంటే కొంచెం వేరే విధంగా ఉండొచ్చు, చెప్పలేము. మ్యాక్సిమం అన్ని పొయ్యిలు ఇలాగే ఉంటాయి. కొన్ని వేరే విధంగా ఉంటే మీకు తెలిస్తే చేయండి, తెలియకపోతే చేయకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఐడియాలతో ఇంకొక మరిన్ని చేద్దాం. ఓకే ఫ్రెండ్, అంతవరకు బాయ్.